ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అమ్మ వీళ్ళ యాక్టింగో వీళ్ళకి నిజంగా మూవీ ఆఫర్లు ఇచ్చారు. ఇమ్మాన్యుయల్కి అయితే అర్జెంటుగా మూవీ ఆఫర్ ఇచ్చారు. అసలు అసలు ఆ ఏడుపు అదంతా చూసిన తర్వాత నాకు ఎందుకు మహేష్ బాబు అనేట్టు ఏంది నీ గేమ్ అంత తెలుసు, నీ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతిదాన్ని డీకోడ్ చేస్తావు, బయట లైవ్లో కూడా ర్యాంకింగ్స్ ఇలా పెట్టంగానే దివ్య ఇది నీ టాస్కే అని చెప్పు. అంత తెలిసింది నీకు. ఆవిడ్ని అంటే 100 సార్లు చెప్పున్నారు కదా బిగ్ బాస్లో, ఇక్కడ కేవలం ఎలిమినేట్ చేసే రైట్ ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళాలంటే రైట్ కేవలం ఆడియన్స్కి ఉందని. ఆవిడ్ని వీళ్ళు ఓటేస్తే ఆవిడ బయటికి వెళ్ళిపోద్దా? దట్టు ఆవిడ నామినేషన్స్లో కూడా లేదు. ఎందుకు అంత ఎమోషను, అంత ఏడుపు? ప్రోమోలోనే ఎంత ఉందంటే ఇంకెక్కడ ఎంత ఉందో. నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఇలాంటిది ఏదో పెట్టాడు, మనం ఖచ్చితంగా బిగ్ బాస్ని డిసప్పాయింట్ చేయకూడదు, ఏడిసేద్దాం అయిపోయింది అన్నట్టు ఉంది. ఇదే ఇమ్మాన్యుయల్ నుంచొని అరే సీక్రెట్ రూమ్ క్లియర్గా తెలిసిపోతున్నారంటే ఎంత బాగుంటుంది. అది కదా నువ్వు గేమ్ డీకోడ్ చేయటువంటి ఏడ్చేది ఏంది? క్లియర్ కట్టి తెలుసు కదా సీక్రెట్ రూమ్ అని. అంటే మీరు కొంతమంది అనుకోవచ్చు భయ్య ఎలా చెప్తారు సీక్రెట్ రూమ్ అని, హిందీ బిగ్ బాస్లో పంపించేస్తూ ఉంటారు, అలాగే సరదా బయటికి పంపించి అట్టించేటి టాటా బాయ్ బాయ్ అంటూ ఉంటారు. తెలుగులో అవ్వదు రాజా అది. దట్టు సంజన గారితో అసలు అవ్వదు. ఫ్లోరా గారు వచ్చింటే పోన్లే టాటా బాయ్ బాయ్ చెప్పేసి షాక్ ఇచ్చారనుకోవచ్చు. సంజన గారు అక్కడ హీరోయిన్ ఆఫ్ ద షో, ఎట్లా పంపిస్తారు? మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ సపోర్ట్ ఉంది ఆవిడకి, ఫ్యాన్స్ ఆవిడ కనెక్ట్ అయ్యారు, ఆడియన్స్ ఫ్యాన్స్ అయ్యారు. నిన్న అసలు ఆవిడ చేసిన దొంగతనాలు ఏం బాగుంటున్నాయి, ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. పర్సనల్ ఐటమ్స్ని అది సుమన్ శెట్టి గారిది అలాంటి ఐటమ్స్ తీసుకుని 1, 2 సార్లు 3 సార్లు 10 సార్లు చేస్తామంటే అదేం కరెక్ట్ అని చెప్పి రివ్యూలో చెప్తే కొంతమంది అసలు అందులో ఏముంది, పెద్ద తప్పే ఉంది, దొంగతనం ఏముంది అన్నట్టు అటకేసుకొస్తున్నారు. చిన్న తప్పు చేశారని చెప్పి ఒప్పుకోవట్లేదు. ఎట్ట పంపించేస్తారో వాళ్ళకి తెలియదండి. బిగ్ బాస్ టీంకి పంపించడం అంటూ జరగదు. అసలు నామినేషన్లో కంటెస్టెంట్ని ఎలిమినేషన్ ఎలా చేస్తారు బ్రో? బేసిక్ లాజిక్ మిస్ అవుతుంది. వాళ్ళు దాన్ని ప్లాన్ చేయటం, వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఎగ్జిక్యూట్ చేయటం, అది అయిపోయిన తర్వాత ఆ యాక్షన్కి రియాక్షన్గా వీళ్ళు యాడ్ అవటం. దట్టు వేరే వాళ్ళు ఏడ్చి ఇప్పుడు తనుజ గారు ఏడ్చారనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అటు ఊటికి చిరిగి మటికి ఎడుతారు కాబట్టి ఓకే ఏడ్చారు తీసేయండి బాగానే ఉంటుంది. ఇమ్మాన్యుయల్ ఆడటం ప్రాబ్లం, ఎందుకంటే గేమ్ తెలుసు ఇమ్మాన్యుయల్కి, మొత్తం తెలుసు ఇమ్మాన్యుయల్కి, అంత ఈజీగా డీకోడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఇమ్మాన్యుయల్కి తెలియదు సీక్రెట్ రూమ్ అని. సీజన్ 7 గౌతమ్ సీక్రెట్ రూమ్ పంపుతారు, తెలిసి చెప్పేదట సీక్రెట్ రూమ్ అదని. ఈజీ పీజీ, వాళ్ళకి తెలుసు అదంతా. అలా చెప్తే కదా నువ్వు స్టాండర్డ్ అవుతావు. ఏడితే స్టాండర్డ్ అవుతారు నాకు అర్థం కాల. అమ్మో ఎమోషనల్ ఏడ్ చేద్దాం, ఆడియన్స్ కనెక్ట్ అయిపోదాం, పారిచ్చేద్దాం అన్నట్టుంది. ఎందుకు నిజంగా తెలియదు? మీ గుండెల మీద చేసుకొని మనకు తెలియదు. మనకు తెలుసు అంటే వాళ్ళకి కూడా తెలుసు కదా లోపల ఉన్న వాళ్ళకి. పోనీ గేమ్ సరిగ్గా లేదు, బయట నెగిటివ్ అవుతున్నారు, పంపించేస్తారులే అనుకోవడానికి దివ్యానికితా వచ్చి దానికి ముందే ర్యాంకింగ్స్లో పెట్టింది. ఉదయం ఇప్పుడు ర్యాంకింగ్స్లో పెట్టింది అంటే నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నానికి ఆవిడ ర్యాంకింగ్స్లో పెట్టింది ఆవిడని 3rd ప్లేస్లో. కట్ చేస్తే నిన్న నైట్ ఆవిడ పంపించేశారు బయటికి సీక్రెట్ రూమ్కి. ఇప్పుడు మనకి ప్రోమోలో వచ్చింది 3rd ప్లేస్లో పెట్టారంటే దివ్యానికితా చెప్పిన మెజారిటీ పాయింట్స్ ఆడియన్స్ నుంచి వస్తాయి, ఆడియన్స్ పర్స్పెక్టివ్ అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు కదా, అక్కడ ఉన్న అందరికీ బయట నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ 3rd ప్లేస్లో పెడితే ఆవిడ నెట్ట పంపించేస్తారయ్యా నాకు అర్థం కాదు. బుర్రలేదనిపించింది వీళ్ళకి నాకు. గేమ్లో బిగ్ బాస్ హౌస్లో చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో కానీ ఎక్కడైనా సరే రియల్ లైఫ్లో కానీ మన రియల్ లైఫ్లో కానీ ఒకళ్ళ మీద మనకి టూ మచ్ ప్రేమ ఉన్నా, ఒకళ్ళ మీద మనకి టూ మచ్ కోపం ఉన్నా, ఎనిమిటీ ఉన్నా ఏమవుతుందంటే వాళ్ళ విషయాల్లో మన లాజిక్ ఖచ్చితంగా మనం కోల్పోతాం. ఆ కోపం, ఆ శత్రుత్వం, ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ లాజిక్ని డామినేట్ చేస్తుంది, మర్చిపోతాం. సేమ్ హరీష్కి అదే అవుతుంది. హరీష్ గారు సంజన గారి మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారు. ప్రతి చిన్నదానికి కూడా ఆవిడతో ఫైట్ చేయాలని చూస్తున్నారు, ఆవిడ చేయాలని చూస్తున్నారు, ఆవిడ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఆయన లాజిక్ కోల్పోతున్నారు. సేమ్ ఇప్పుడు అదే అయింది. హరీష్కి కళ్యాణ్కి రాము కంటే తెలియదు, బర్నీ గారి కంటే తెలియదు. హరీష్కి కళ్యాణ్కి తెలియదు, కొన్ని పవన్ కూడా తెలియదు అనుకుందాం. గేమ్ని పిండి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ, బిగ్ బాస్ని సంవత్సరాలుగా చూసి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ, తెలీదా? సంజన గారిని తీసుకెళ్ళి టాప్ 5లో పెట్టేదాకా నిద్రపోయేటట్లేదు వీళ్ళు. సీక్రెట్ రూమ్కి వెళ్తే టాప్ 5కి వెళ్ళిపోతారంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సీక్రెట్ రూమ్లో ఉన్నారంటే యాజ్ ఆడియన్గా ఉన్నట్టే, మీకు అర్థం కావట్లేదు. మనం 360 degrees అట్లా చూస్తాం, ఇప్పుడు ఆవిడ 360 degreesలో వ్యూ కనిపించింది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అది 1 day అయినా 2 days అయినా డిపెండ్స్ ఆవిడ ఉండగలిగితే.
కొంతమందికి వచ్చి ఆవిడకి తెలుగు అర్థమైంది భయ్యా, అంతమంది అర్థం కాకుండా ఏముండదు. ఇప్పుడు టాస్క్ పబ్లిక్ చదవమంటే చదవలేరు, కానీ వాళ్ళు ఇప్పుడు కమ్యూనికేషన్ డైలీ చూస్తున్నాం కదా, ఎక్కడో టాస్క్లో ఉన్న లూప్ హోల్స్ లాజిక్స్ అయ్యి అర్థం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మామూలుగా మాట్లాడు పోరాడుతుంటే అరుస్తుంటే ఆవిడకి ఎందుకు అర్థం కాదు, అర్థమైద్ది. అండ్ మంచి కంటెస్టెంట్ కూడా నాకు తెలిసి, అందుకని ఆ రెడ్ నట్ట పెట్టి బ్లూ నట్ట పెట్టి నిజంగా ఇప్పుడు ఆ డిబేట్ ఎవరైతే చేశారు టీంలు రెడ్ బ్లూ బ్లాక్ అని చెప్పి కరెక్ట్గా చేశారు. వాళ్ళు మార్చుకుంటే చెప్పలేం, కానీ ఇనీషియల్గా వాళ్ళు కరెక్ట్గానే చేశారు. ఖచ్చితంగా వాళ్ళు సంజన గారికి చెప్పాను, గేమ్ ఎప్పుడు బిగ్ బాస్ కంట్రోల్లోనే ఉంటుంది. హరీష్ ఎటు ఉంటే అటు ఉంటారు. సో హరీష్ చెప్పగానే పాయింట్లు పడతాయి, మిగతా వాళ్ళు కూడా అగ్రీ చేస్తారు. భరణి గారికి స్టాండ్ తీసుకునేంత సినిమా ఉండదు, అంటే స్టాండ్ తీసుకుని రివర్స్ చేయాల్సిన సినిమా ఉండదు. ఎందుకంటే ఆయన మైండ్లోనూ సంజన గారి మీద నెగిటివే ఉంది. బయటికి పాజిటివ్గా మాట్లాడుతున్నా కూడా ఆయన కూడా నెగిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నాడు ఆవిడ మీద. పద్దాక ఆవిడ ఏదో చేస్తూ ఉందని చెప్పి ఆయనకి కోపం ఉంది, కానీ బయటపడట్లా. ఈవిడితో ఎందుకులే మనకి గొడవ, వీడితో మనం పోరాడలేం అన్న విధంగానే ఉంది. అందుకని ఆయన అప్పటికి రెండో పేరు అని చెప్తా ఉంటాడు, కానీ బట్ ఇంకా మెజారిటీ. ఇంకోటి ఏంటంటే ఆయన గట్టిగా స్టాండ్ తీసుకోలేడు. ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఓటింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత, ఇంక ఓటింగ్ అన్న తర్వాత మెజారిటీ వచ్చిన తర్వాత అక్కడ మనం ఆర్గ్యూ చేసి ఏం ఉపయోగం ఉండదని చెప్పి ఆయన 2-3 సార్లు అన్నాడు. సో ఆయన స్టాండ్ తీసుకున్నారు. ఇంకోటి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అంటే ఇందులో నామినేషన్లో ఉన్న వాళ్ళు కాదు, తెలుసా మీకు, అది హైలైట్ అసలు. ఎవరైతే ఈ రెడ్ సీడ్లో ఉన్నారో వాళ్ళు కాదు, ఎవరైతే కొత్తగా వచ్చారో దివ్య గారు ఆవిడ కాదు, ఎవరైతే నామినేషన్ నుంచి సేవ్ అయ్యారో ఫ్లోరా గారు ఆవిడా కాదు. చూసారు అలా ప్లాన్ చేశారో, బాగా ప్లాన్ చేశారు. ప్లాన్ అనేది తిప్పారనమాట. ఎప్పుడైతే ఫ్లోరా సేవ్ అయిందో రెడ్ సీడ్కి నాకు తెలిసి కెప్టెన్సీ టాస్క్ అన్నాడు బిగ్ బాస్. ఇందులో మీ కెప్టెన్సీని ప్రభావితం చేస్తుంది, మీది అది ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుంది అన్నాడు. ఫ్లోరా గారు గెలిచారు కాబట్టి కెప్టెన్సీ టాస్క్ని దివ్య వైపు మళ్లించి వీళ్ళకి ఈ ఎలిమినేషన్ టాస్క్ ఇచ్చారు. ఫ్లోరా గారి కన్నా ఇందులో ఉండుంటే ఈజీ పీజీ డెసిషన్, ఫ్లోరా గారిని పంపించేద్దామని చెప్పి. కానీ ఫ్లోరా గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళి కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం లేదు, ఎందుకంటే ఆవిడకి అసలు అర్థం కాదు కాబట్టి. వీడికి అర్థమైతే ఆవిడకి అర్థం కాదు. సో ఫ్లోరా గారు సేవని గేమ్ తిప్పారట్టగా. ఇది మాత్రం బాగా ప్లాన్ చేశారు. కానీ మీరు ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు చూసారా, సీరియస్గా అది హైలైట్. నిజంగా రుచికి తెలీదా, అంత ద్వేషంతో ఉన్నావు, పంపించేస్తారు సీక్రెట్ రూమ్, కానీ ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. ఎట్ట అనుకున్నారు ఇంటికి పంపించేస్తారు, టాప్ 3లో పెట్టి కంటెస్టెంట్ని పోనీ ఇప్పుడు ఫీడ్బ్యాక్ లేకపోతే మీరు అనుకోవచ్చు ఆవిడ నెగిటివ్ కొంత పంపించేస్తారు లేని నటించట్టు. దట్టు నామినేషన్ లేని ఆవిడ ఎట్ట పంపించేస్తారు, ఏందో నాకు అసలు. ఇదే వీళ్ళకి బుర్ర లేకుండా వీళ్ళు ఆవిడ పేరు చెప్పుకుంటూ వెళ్ళి ఆవిడ హైలైట్ చేయటం ఒకటెత్తు. దాని తర్వాత ఆవిడ మీ ఇష్టం బిగ్ బాస్ అని చెప్పి ఆవిడకి తెలుసు సీక్రెట్ రూమ్ అని, శ్రీజాకి తెలుసు సీక్రెట్ రూమ్ అని. చెప్తున్నాను కదా, మాటలు వస్తే చూడండి. మనకి నైట్ 12 o'clock లైవ్ ఆపేస్తారు, మనం చూడలేం. కానీ నాకు తెలిసి 12 లోపల జరిగితే మాత్రం మనం చూస్తాం. నాకు తెలిసి 12 లోపలే జరిగిద్ది అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే రోజు వీళ్ళు 11-12 లేపుతూ ఉంటాడు బిగ్ బాస్. ఈరోజు తొందరలో అయిపోయాడు. నేను ఫస్ట్ 1 hour లైవ్ కూడా మిస్ అయిపోయా. ఇంతకుముందు ముక్కి అని చూసేవాడిని, అవి కూడా ముక్కలు వాళ్ళ నేను లేచేపటి సాంగ్ అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. సో చూపిస్తారనుకున్నా. అందులో మనకు ఆ డిస్కషన్స్ మనకు తెలిసిద్ది. శ్రీజ విల్ బి ద ఫస్ట్ పర్సన్ చెప్తారు సీక్రెట్ రూమ్ అని చెప్పి, మిగతా కూడా చెప్తారు. రీతి కూడా చెప్పింది ఇది సీక్రెట్ రూమ్ అని చెప్పి. బిగ్ బాస్ అసలు కామర్స్ ముందు చెప్పేది ఇది సీక్రెట్ రూమ్ అని అర్థమైపోతుంది. సరే బయటికి చెప్పలేము కానీ సీరియస్గా డిస్కస్ చేసుకొని ప్రియానో ఎవరినో అంటే మనకు ఉపయోగపడదు. ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్తే వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళు తగ్గుతారు, వాళ్ళకి పెద్ద యూస్ చేసుకోరు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేయాలి. కానీ సంజన గారు లాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆవిడకి ఇంకా 360 వ్యూ ఇస్తున్నాం, డిగ్రీ వ్యూ ఇస్తున్నాం, ఆవిడ ఇంకా ఆడేసుకుంటుంది మన గురించి తెలుసుకొని అని చెప్పి అనుకోవాలి కదా. దసరా ఎపిసోడ్ ఉంది, దాన్ని ఇప్పుడు సంజన గారు లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తారు, అయితే వీళ్ళతో ఎగ్జిక్యూట్ చేస్తారు అంతే. సో ఇంతకుముందు గౌతమ్ ఎట్లా పంపించారు, అప్పుడు మనోడు చెప్పేశాడు, అరే 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 కాల్ వస్తుందమ్మా. ఇందాక సేమ్ మనిషి నుంచే కాల్ వచ్చింది, ప్రోమో అని చేస్తున్నప్పుడు. ఇప్పుడు కూడా అదే మనిషి నుంచి కాల్ వచ్చింది, ప్రోమోటివ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు. సో అదేనబ్బా, రెడ్ సీడ్ ఉన్న వాళ్ళందరికీ ఇంట్లోంచి ఒకరిని బయటికి పంపించే అధికారం ఇచ్చాడు. సో ఆ రెడ్ సీడ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఒక్క నిమిషం ప్లీజ్, సారీ, ఉన్న వాళ్ళు ఎవరంటే భరణి గారు, హరీష్ గారు, రాము గారు, పవన్ కళ్యాణ్. సో పవన్ ప్లస్ కళ్యాణ్. సో వీళ్ళు అనమాట. ఇక అక్కడ ఉన్నది ఎవరు అంటే ఆ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు కాకుండా, ఫ్లోరా గారు కాకుండా, నేను వచ్చిన దివ్య కాకుండా మిగతా వాళ్ళు అంటే శ్రీజ, ప్రియా, సంజన గారు, తనూజ, ఇమాన్యుయల్, వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఎమోషనల్ సుమన్ శెట్టి గారు దానికోసం పరిగెత్తారో వాళ్ళు అనమాట. సో అది స్టార్ట్ చేశాడు విత్ సంజన గారు అని చెప్పి.
దొంగలు షోనా, ఇది ఏమైనా దొంగతనం షోనా, ఇది దొంగలతనం చేసేది ఏంటి, అదేం సైకో ఆనందం అది అని చెప్పి ఒకసారి కాదు అది కెప్ట్ ఆన్ రిపీటింగ్ అది అని చెప్పి పాయింట్ రైటే ఆయనకి అది అనిపించింది. మాకే ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది కూడా ఇక్కడ ఇంకేంది ప్రతిసారి దొంగతనమేనా అని చెప్పి దట్టు వేరే వస్తుంది. పర్సనల్గా టార్గెట్ చేసి సుమన్ శెట్టి గారి విషయంలో నేను చెప్పినట్టు రివ్యూలో అది మాత్రం అసలు కరెక్ట్ కాదు. నెక్స్ట్ పవన్ ఆవిడది రాంగ్, రివర్స్లో మాట్లాడితే ఆవిడ పర్సనల్గా వెళ్తారు నచ్చట్లేదని. సో ఆవిడ రాంగ్ అని ఎవరైనా వాదిస్తే ఇది నేను చెప్తారు. తనుజ గారు మొన్న కెప్టెన్సీ టాస్క్లో ఇమ్యూనిటీ టాస్క్లో ఆవిడతో వాదించిందని చెప్పి ఆవిడ నాతో వాదిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇమాన్యుల్తో చెప్తున్నారు, నేను మరి తిరిగి ఇవ్వాలిగా అని చెప్పి. సో ఆవిడది అది లేపేసాను కాఫీ అని చెప్పి అన్నట్టు అలాగా ఆ విషయం చెప్తున్నారు. నెక్స్ట్ రాము ఫేవర్గా ఉన్న వాళ్ళ కోసం మాట్లాడరు, వాళ్ళ సైడే మాట్లాడతారు, వాళ్ళ గురించే వర్క్ చేసినట్టు ఉంటారని చెప్పి ఇది కూడా అదే సంజన గారి కోసం చెప్తున్నట్టున్నారు. సో ఆవిడ ఫేవర్గా ఎవరు ఉంటారో వాళ్ళ వైపే ఉంటారు, మిగతా వాళ్ళ వైపు ఉండరు అని చెప్పి. కానీ ఇక్కడ బర్నీ గారు ఏంటంటే 2 ఆప్షన్లు పెట్టుకొని ఒకరికి వెళ్దామా అంటే మీరేమంటారు 2 ఆప్షన్లు పెట్టుకుందామా అని చెప్పి ఆయన గట్టిగా స్టాండ్ తీసుకోరు. ఆయనలోని వీక్నెస్ ఇది, స్టాండే తీసుకోరు. ఇంకోటి గట్టిగా స్టాండ్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా సంజన గారు అంటే ఇష్టం లేదు, సంజన గారిని పంపించేద్దామని చూస్తారు ఆయన కూడా, బయటపడరు అంతే. ఎందుకు ఈవిడితో గొడవ పెట్టుకోవడం అనవసరంగా అన్నట్టు ఆగుతారు. సో అదన్నమాట సంగతి. హరీష్ అయితే నాకైతే సెకండ్ ఆప్షన్ ఏం కనబట్టలేదని, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా డిజర్వింగ్ అది అని చెప్పి ఫ్లోరా గారు నిండే గారికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా కళ్యాణ్ కాల్ తీసుకుందాం, కళ్యాణ్కి కొంత తొందరగా ఫినిష్ చేయాలన్నమాట, కాల్ తీసుకుందాం అంటాడు. సో అందరూ ఓటింగ్ తీసుకుంటే ఆబ్వియస్లీ బర్నీ గారు తప్పితే పవన్ కానీ కళ్యాణ్ కానీ హరీష్ కానీ వాళ్ళవే 3 మెజారిటీ ఓట్లు ఉన్నాయి. అక్కడ డిసిషన్ అయిపోతుంది అనమాట. ఇంకా మిగిలింది ఎవరు అందులో తీసేస్తే బర్నీ, రాము కూడా అటే వేసాడు. 5గురిలో వాళ్ళకి 3 అయిపోయిన తర్వాత ఇంకేముందండి. నెక్స్ట్ సో బిగ్ బాస్ మీ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు హరీష్ సంజన అని చెప్తారు. సంజన గారు క్లియర్గా నన్ను కార్నర్ చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇస్ బిగ్ బాస్ వాట్ ఎవర్ ఇస్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఆవిడకి క్లియర్గా తెలుసు. నేను కాదు అంటే ఈ సీక్రెట్ ఉంది తప్పితే ఇంకో ఆప్షన్ లేదు, నన్ను పంపరు ఇల్లు, నేను చేసే ఆడవాడికి అసలు పంపరు, వాళ్ళకి కావాల్సింది నేను ఇస్తున్నాను, కాంటెంట్ మొత్తం నా దగ్గర నుంచి వస్తుంది, అలాంటప్పుడు నెలలో పంపుతారు. ఆడికి ఫస్ట్ వీక్ నుంచి అదే కాన్ఫిడెన్స్ ఉంది, అదేగా చేస్తున్నారు. బిగ్ బాస్ మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళండి, మీకోసం సీక్రెట్ రూమ్ రెడీ చేస్తాము, స్పెషల్ సపరేట్ రూమ్ విత్ మంచి వ్యూ, గార్డెన్ వ్యూ, అన్ని వ్యూలు అంటే 360 degrees బిగ్ బాస్ వ్యూ, యాక్చువల్గా గార్డెన్ వ్యూ కాదు బిగ్ బాస్ వ్యూ ఉంటుంది, రండి అని చెప్పి ఆవిడ ఇన్వైట్ చేశారు. అక్కడి నుంచి ఆవిడ నెక్స్ట్ వారం గేమ్ ఆడిస్తారు. ఆవిడ ఇప్పుడప్పుడే రారు నాకు తెలిసి, సండే ఇప్పుడు సాటర్డే ఫ్రైడే అంటే వాళ్ళకి థర్స్డే బయట తీసుకెళ్ళిపోయారు, ఫ్రైడే ఈరోజు అక్కడ షూట్ జరుగుతుంది సాటర్డే ఎపిసోడ్. సో ఈరోజు రేపు తీసుకొచ్చి దసరా ఎపిసోడ్లో కలిపేస్తారు అనుకోవట్లేదు నేను. మండే ట్యూస్డే ఆవిడ హౌస్లో కూర్చొని గేమ్ ఆడిపిస్తారు, వీళ్ళని ఆడిపిస్తారు ఇక్కడి నుంచే. సో ఎవరికి టాస్క్ ఇవ్వాలి ఏంటి అలాంటివన్నీ ఈవిడ డిసైడ్ చేయడం, సంథింగ్ ఈవిడ రిలేటెడ్గానే ఏదో ఉంటుంది. దాని తర్వాత టైం చూసుకొని నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది, సంజన గారినే వాళ్ళు టార్గెట్ చేసి సీక్రెట్ రూమ్ పంపించడానికి, ఎవరు బిగ్ బాస్ టీం సంజన గారు వెళ్తారంటానికి. నామినేషన్స్కి వస్తే ఖచ్చితంగా నామినేషన్స్ పడతాయి, హరీష్ నుంచి పడుతుంది, తనుజ నుంచి పడుతుంది. సో నామినేషన్స్ కూడా స్కిప్ చేయిద్దాము అని కూడా అనుకుని ఉండొచ్చు. స్కిప్ చేసి ట్యూస్డే వెన్స్డే తీసుకొస్తే నామినేషన్ నుంచి స్కిప్ అయిపోతారు, అది కూడా ప్లాన్ అయి ఉండొచ్చు. దసరా కలుపుతారా, వీక్ మధ్యలో కలుపుతారా, ఏం చేస్తారనేది అదొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే ఆవిడ అంటే బిగ్ బాస్ సైడ్ నుంచి, ఆవిడ సైడ్ నుంచి చూసుకుంటే ఆవిడ హౌస్లో కూర్చొని వీళ్ళని అబ్జర్వ్ చేసి అలాంటి గేమ్ ఆడుతారు అన్నది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంతే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. మిగతాదంతా డొల్లే. ఈ 7 పర్ఫార్మెన్స్లు ఎన్ని సినిమాలకు పనికొస్తాయి చెప్తే ఇందులో మాత్రం ఆడియన్స్ అయితే మాత్రం అమ్మో అని అనుకునేటైతే ఇప్పుడు లేరు, ఇప్పుడైతే లేరు. అందరికీ తెలిసే సీక్రెట్ రూమ్ అని. మేబీ టీవీ ఆడియన్స్ ఎవరైనా సీరియల్ అంటే మా మమ్మీ లాంటి ఎవరైనా ఉంటే అయ్యయ్యో పాప అయ్యా ఇమాన్యుయల్ మా బిడ్డ అని చెప్పి వాళ్ళు ఎడితే ఆడచ్చు. కానీ అదర్వైజ్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆడవరు. నేను ఆడవనివ్వను, నాకు తెలుసు కాబట్టి. నీ సీజన్ నేను మారిపోయా, నేను ఎవరైనా ఎడిస్తే నేను అమ్మో పాప అని చెప్పి అనుకోవట్లా. సో నేనైతే నా ఒపీనియన్ చెప్తే తప్పకుండా బద్దలు కొట్టినట్టు తెలుసు, క్లియర్గా తెలుసు, అంత అమాయకుడు కాదు, గేమ్ మొత్తం తెలుసు అంతే. వీడియో హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకున్నాను నేను, నా కోపం వచ్చేసింది ఎవడగా ఎందుకు ఎడుతుంది తెలుసు కదా, ఎందుకు అని అనిపించింది నాకు. అదనమాట సంగతి. ఎనీవే హాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఓటింగ్ వీడియో చేద్దాం అనుకున్నా అయ్యేటట్లేదు. నాగార్జున గారి వీడియో నాగార్జున గారి షూట్ అయిపోగానే దాంతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.